వెల్కమ్ బ్యాక్. ఆధునిక యుద్ధం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. యుద్ధం అంటే రంగంలో ఎదురెదురుగా నిలబడి కత్తులతో పోరాడే కాలం ఏనాడపోయింది. ఎక్కడో దూరాన ఉండి శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసే స్థాయికి యుద్ధం చేరింది. నేటి యుద్ధంలో దాడి చేయడానికి అత్యంత కీలకమైనవి డ్రోన్లు. ఈ డ్రోన్లతో ఎంతటి విధ్వంసం సృష్టించొచ్చో యుక్రెయిన్ యుద్ధంతోనే తెలిసిందే. ఇరాన్కు చెందిన కామికాజ్ డ్రోన్లను రష్యా పెద్ద ఎత్తున వినియోగించింది. అదే రకం డ్రోన్తో జోర్డాన్లోని అమెరికా మిలిటరీ బేస్ టవర్ 23పై ఉగ్రవాదులు దాడి చేశారు. శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకొని ఆ డ్రోన్ దాడి చేయడం అమెరికా సైన్యాన్నే విస్తుపోయేలా చేసింది. ఇలాంటి డేంజర్ డ్రోన్లను తయారు చేస్తూ డ్రోన్ల సామ్రాజ్యాన్ని ఇరాన్ శాసిస్తోంది. డ్రోన్ సూపర్ పవర్ గా ఎదుగుతోంది ఎవరు? ఇరాన్ డ్రోన్లు ఎందుకు ఫేమస్ అయ్యాయి? ఇరాన్ డ్రోన్ పవర్ ని అమెరికా అడ్డుకుంటుందా? ఇరాన్ మిడిల్ ఈస్ట్ కు చెందిన ఈ దేశం పశ్చిమ దేశాల నుంచి తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో ఈ దేశం భారీ వివాదాలు చిక్కుకుంది. ఎన్నో వివాదాలు, ఘర్షణలు నెలకొంటున్న పశ్చిమాసియాలో ఇరాన్ కీలకమైన ప్లేయర్ గా మారింది. సొంత బ్రాండ్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని అనుసరిస్తోంది. పలు ఉగ్రవాద సంస్థలకు తెహ్రాన్ పెద్ద ఎత్తున మద్దతిస్తోంది. ఇప్పుడు ఇరాన్ పాలకుల అమూల పొదిలోకి కొత్త ఆయుధాలు చేరే. ఆ ఆయుధాలు ఏ అణుబాంబులు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇరాన్ అమలు పదిలో అణుబాంబులు, క్షిపణుల కంటే కీలకమైనవి డ్రోన్లు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఈ డ్రోన్ల అభివృద్ధి, కొనుగోలుపైనే దృష్టి పెడుతున్నాయి. ఎందుకంటే తక్కువ ధర, ఎక్కువ విధ్వంసాన్ని ఈ డ్రోన్లు సృష్టిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న 2 యుద్ధాల్లోనూ ఈ డ్రోన్లు అత్యంత కీలకంగా మారాయి. 2 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ కి చెందిన షాహీద్ డ్రోన్లను వేల సంఖ్యలో రష్యా వినియోగించింది. సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో నుంచే రష్యా ఉక్రెయిన్ లక్ష్యాలను ఎంచుకుని దాడులు జరుపుతోంది. ఈ డ్రోన్లు సృష్టించిన విధ్వంసం అంత ఇంత కాదు. అసలు రష్యా ప్రయోగిస్తున్న ఈ కిల్లర్ డ్రోన్లను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గుర్తించలేకపోతోంది. సమీపానికి వచ్చిన తర్వాత వాటిని గుర్తించినా అడ్డుకోవడంలో ఉక్రెయిన్ ఆర్మీ విఫలమవుతోంది. ఇజ్రాయెల్ పై దాడి చేసిన డ్రోన్లు కూడా ఇరాన్ అందించినవే. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డ్రోన్లతో నిత్యం విరుచుకుపడుతోంది, భారీ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ డ్రోన్ ను ప్రయోగిస్తే అడ్డుకోవడం అసాధ్యమన్నమాట. దీంతో డ్రోన్ల పోరాటంలో ఇరాన్ సూపర్ పవర్ గా ఎదిగింది. ఇదిలా ఉంటే శక్తివంతమైన అమెరికా సైన్యం కొత్త శత్రువుతో పోరాడడానికి సిద్ధమవుతోంది. అయితే అమెరికా సైన్యం ఎత్తులను ఇరాన్ గమనిస్తోంది. శక్తివంతమైన అమెరికా ఆయుధాలను ఎదుర్కొనేందుకు తెహ్రాన్ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అమెరికా ఆయుధాలను ప్రయోగిస్తే గుర్తించడం ఇరాన్ కు ఈజీ. పైగా అమెరికన్ లక్ష్యాలను ధ్వంసం చేయడానికి తాను తయారు చేసుకున్న డ్రోన్లను తెహ్రాన్ ఎంచుకుంటోంది. ఈ డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థల్ని సైతం బోల్తా కొట్టించి లక్ష్యానికి చేరుకుని భారీగా ధ్వంసం చేయగలవు. అత్యంత తక్కువ వ్యయంతో తయారు చేసే ఈ డ్రోన్లే ఇరాన్ కు శక్తివంతమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ఇరాన్ తయారు చేసిన ఇలాంటి డ్రోనే గత నెలలో జోర్డాన్లోని అమెరికా మిలిటరీ బేస్ టవర్ 23పై దాడి చేసింది. ఈ డ్రోన్ అమెరికాకు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి అమెరికాకు చెందిన 3 సైనికులు ఈ డ్రోన్ దాడిలో చనిపోయారు. నిజానికి డ్రోన్ సామర్థ్యం అమెరికన్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే టవర్ 23 బేస్ లో అమెరికాకు అత్యుత్తమ రేడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని బోల్తా కొట్టించి డ్రోన్ దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉన్న డ్రోన్ ఎలా దూసుకొచ్చిందో అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మారిందని స్వయంగా పెంటగాన్ ప్రతినిధి వెల్లడించారు. అయితే టవర్ 23 బేస్ పై ప్రయోగించిన డ్రోన్ ఇరాన్ కి చెందిన షాహీద్ డ్రోన్ గా అమెరికన్ ఆర్మీ నిపుణులు గుర్తించారు. నిజానికి ఈ డ్రోన్లు ఉక్రెయిన్ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాతే చాలా ఫేమస్ అయ్యాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఈ డ్రోన్లను రష్యా భారీగానే వినియోగిస్తోంది. అదే డ్రోన్లను ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర సంస్థలు వినియోగిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే టవర్ 23 బేస్ పై దాడికి తామే బాధ్యులమంటూ ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అంటే ఉగ్రవాదుల వద్ద సైతం ఇరాన్ కి చెందిన డ్రోన్లు ఉన్నాయని క్లియర్ గా అర్థమవుతోంది. నిజానికి ఇరాన్ వద్ద ప్రత్యేక డ్రోన్ల విభాగం ఉంది. ఇందులో తేలికపాటి ఆయుధాలతో పాటు భారీ వెపన్స్ తీసుకువెళ్లే డ్రోన్లు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఈ డ్రోన్లలో అత్యంత కీలకమైనది మాత్రం షహీద్ 129. దీన్నే టెహ్రాన్ AK-47 గా కూడా పిలుచుకుంటోంది. ఈ డ్రోన్లు 150 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. బహుళ క్షిపణుల్ని మోసుకెళ్లే ఈ డ్రోన్ గాల్లో 15 గంటల పాటు ఎగరగలదు. కొన్నేళ్ల క్రితం షహీద్ 129 డ్రోన్ ను ఇరాన్ మరింత అప్గ్రేడ్ చేసి కొత్త డ్రోన్ ను రూపొందించింది. కొత్త డ్రోన్ పేరు షహీద్ 136 గా పిలుస్తారు. దీన్ని కామికాజ్ డ్రోన్ అంటారు. దీని పరిధి 2000 కిలోమీటర్లు. ఇది 20 నుంచి 40 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. కామికాజ్ డ్రోన్ ను లక్ష్యం దిశగా గురిపెడితే దాన్ని అడ్డుకోవడం అసాధ్యం.
శత్రువుల లక్ష్యాన్ని ఢీకొని విధ్వంసం చేయగలదు. అందుకే దీన్ని సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి డేంజరస్ డ్రోన్లను భారీ ఖర్చుతో తయారు చేశారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ డ్రోన్ తయారీకి కేవలం $20,000 మాత్రమే ఇరాన్ వెచ్చిస్తోంది. మన కరెన్సీలో చెప్పాలంటే 16,60,000 రూపాయలన్నమాట. నిజానికి ఇరాన్ డ్రోన్ ప్రోగ్రాం ఇప్పటికిప్పుడు ప్రారంభించిందేవి కాదు. 1980లోనే ఈ డ్రోన్ల ఉత్పత్తిని టెహ్రాన్ ప్రారంభించింది. కానీ గత దశాబ్దంలో డ్రోన్ టెక్నాలజీలో భారీ ఫలితాలను ఇరాన్ రాబట్టింది. ఈ డ్రోన్ల అన్నింటినీ ఇరాన్ ఏవియేషన్ పరిశ్రమ షాహెద్ తయారు చేస్తోంది. షాహెద్ అనేది ఇరాన్ కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ. దీనికి ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ కు సంబంధాలు ఉన్నాయి. ఈ కంపెనీ రివర్స్ ఇంజనీరింగ్ విధానంలో ఇజ్రాయిల్, అమెరికా డ్రోన్లను చూసి తయారు చేసింది. అయితే ఈ డ్రోన్లు ఇరాన్ ఎలా రూపొందిస్తోంది? దీనికి సంబంధించిన సమాచారం అంతంత మాత్రమే. కానీ కొన్ని నివేదికల ప్రకారం ఇరాన్ డ్రోన్ల తయారీకి పశ్చిమ దేశాలతో సహా మొత్తం 13 దేశాల నుంచి 70 కంపెనీల ద్వారా విడిభాగాలు దిగుమతి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇరాన్ పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి విడిభాగాలను కొనుగోలు చేయడం అసాధ్యం. అయితే ఉక్రెయిన్ లో దొరికిన ఇరాన్ డ్రోన్లు పరిశీలిస్తే అందులోని 80% విడిభాగాలు అమెరికా కంపెనీల నుంచి దిగుమతి చేసుకున్నవేనట. తెహ్రాన్ డ్రోన్ ప్రోగ్రామును అడ్డుకునేందుకు వాషింగ్టన్ భారీ ఆంక్షలు విధించింది. కానీ విడిభాగాలను తెహ్రాన్ కు చేరకుండా అడ్డుకోవడంలో అమెరికా విఫలమైంది. యుద్ధం తీరును డ్రోన్లు సమూలంగా మార్చేస్తున్నాయి. నిజానికి డ్రోన్లు 2 దశాబ్దాల నుంచి మనుగడలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం న్యూ జనరేషన్ కి చెందిన కమర్షియల్ డ్రోన్ వ్యవస్థలు అత్యంత చీప్ గా దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతిక దళాలున్న దేశాలకు కూడా ఈ చీప్ కమర్షియల్ డ్రోన్లు సవాల్ను విసురుతున్నాయి. అంతేకాదు ఆధునిక సైనిక కార్యకలాపాలకు ఈ డ్రోన్లు అనివార్యంగా మారాయి. ఇవి నిఘాను అద్భుతంగా పర్యవేక్షిస్తాయి. అంతేకాదు లక్ష్యాలను గుర్తించడంలోనూ ఖచ్చితత్వాన్ని పాటిస్తాయి. ధర కూడా తక్కువే. వాటిని వినియోగించడం కూడా చాలా తేలిక. ఇప్పుడు యుద్ధంలో డ్రోన్ల పాత్ర మరింత విస్తరిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీలు ఈ డ్రోన్లపై ఎలాంటి శ్రద్ధను కనబరుస్తున్నాయి? అమెరికా అయితే ఏకంగా డ్రోన్ వార్ఫేర్ పేరుతో మిలిటరీ స్కూల్ ని నిర్వహిస్తోంది. ఈ స్కూల్లో డ్రోన్లను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇస్తారు. నిజానికి ప్రపంచంలోనే ఇలాంటి మిలిటరీ స్కూల్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ స్కూల్లో ఏటా వేలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. అదే సమయంలో నాటో సమష్టిగా 5 ఎత్తైన లాంగ్ ఎండ్యూరెన్స్ వ్యవస్థల్ని నిర్వహిస్తోంది. నాటో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే నిఘా వ్యవస్థ ఇది. ఏదైనా డ్రోన్ గాల్లో దూసుకొస్తున్నట్టు గుర్తిస్తే ఈ ఎండ్యూరెన్స్ వ్యవస్థ ముందుగా నిర్ధారిస్తుంది. ఈ విషయాన్ని కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు చేరుస్తుంది. అక్కడ డ్రోన్ పై దాడి చేయాలనుకుంటే రిమోట్ పైలట్ విమానాలను రంగంలోకి దించుతారు. ఇక భారత్ కూడా డ్రోన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. దేశంలోని పశ్చిమ సరిహద్దులో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ యోచిస్తోన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ వ్యవస్థతో డ్రోన్ దాడుల నుంచి దేశాన్ని రక్షించడమే కాదు, ఎదురు దాడులు కూడా చేయగలదు. అయితే ప్రధానంగా డ్రోన్లతో నల్లమందు, హెరాయిన్ వంటి ప్యాకెట్లను భారత్లోకి పాకిస్తాన్ పంపుతోంది. పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ పెద్ద ఎత్తున భారత్లోకి వస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడంపై భారత్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.